శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే. రైట్, గిస్మత్ మండీని జిస్మత్ మండీగా ఎప్పుడు మార్చారు, ఎందుకు మార్చారు, ఇది ఏంటి, ఏం జరుగుతోంది అసలు వీళ్ళ విషయంలో? అది నేను నిన్న ఏదో పని మీద వెళ్ళి వస్తున్నా. ఓకే, అమీర్పేట గిస్మత్ జైలు మండి ఉంది కదా, మన అర్రస్ బ్రదర్స్ మంగళగౌరి ఏదో ఉంది. వస్తుంటే మామూలుగా పక్కన చూస్తే టక్కమని అది గిస్మత్ కాస్త జైన్గా ఉన్నది, ఏంట్రా ఇది అని చెప్పి నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కనుక్కున్నా. అంటే అప్పుడు చెప్పాడు వాళ్ళ అబ్బాయి జగద్వజ పేరు మీద అలా మార్చడం జరిగిందని చెప్పి. తర్వాత చూసి నేను పెద్ద పట్టించుకోవట్లే ఈ మధ్య, బట్ తర్వాత అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగితే విచ్ ఇస్ గుడ్ అనుకున్నా. మొత్తానికి కొడుకు పేరు మీద మార్చడం ఎవరికైనా అదే కదా. అంటే నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశాను. బాబు బర్త్డేని వీళ్ళు సపరేట్గా సెలబ్రేట్ చేశారు, వీళ్ళ ఫ్యామిలీ అంటే ధర్మ మహేష్ ఫ్యామిలీ. అలానే గౌతమి ఫ్యామిలీ సపరేట్గా సెకండ్ బర్త్డే అనుకుంటా బాబుది చేశారు. ఆ బాబు బర్త్డే సందర్భంగా అతను అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఏంటండి, ఇప్పుడు కంప్లీట్ గా జిస్మత్ అనే దాన్ని తన బాబు కోసమే చేస్తున్నాను అన్నట్లుగా తన స్పీచ్ లో కూడా. గిస్మత్ మండి మీద వచ్చే ప్రతి పైసా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో తీసుకుని అదంతా ఆ అబ్బాయి పేరు మీదే వెళ్ళేట్టు అతను హీఈస్ ప్రిపేరింగ్ ఫౌండేషన్. సో ఆయన ఓనర్ కాబట్టి ఆయన చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు జిస్మత్, సో గిస్మత్ బ్రాండ్ కాస్త జిస్మత్ అయింది. మరి ఆ బ్రాండ్ నాది, నేను స్టార్ట్ చేశాను అన్న గౌతమి చౌదరికి ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి, ఆవిడ పరిస్థితి? ఆవిడ బ్రాండ్ అయితే ఈయన పేరు ఎట్ట మారుస్తాడు? లీగల్ అబ్జెక్షన్స్ వస్తాయి కదా. ఇప్పుడు పేరు మారుస్తుంటే అయ్యో ఇది నా బ్రాండ్ బ్రాండ్ అనుకోవడం కాదు కదా. బ్రాండ్ ఎవరిదనే చూపించాలి కదా. ఒకటి ఆయన చూపిస్తున్నాడు హూ ఇస్ ద బాస్ అని. ఇప్పుడు ఆయన ధర్మ కొడుకు పేరు మీద మారుస్తున్నాను అని చెప్పి చూపించాడు, కనబడుతుంది మనకి ఎవిడెంట్గా. అది కొంతమంది ఫేక్ న్యూస్ ఒత్తుతుంది అంటున్నారు. ఫేక్ న్యూస్ ఏం కాదు, నేను చూశాను, మీరు వెళ్ళి చూడండి. అమీర్పేట ఇక్కడి నుంచి 4 అడుగులు మనకి. గిస్మత్ జైలు మండి కాస్త జిస్మత్ జైలు మండి అని చెప్పి మనం చూస్తున్నాం అక్కడ. ఇది మిగతా చోట్ల మారుతుందో లేదో అని మనం వెళ్ళి చూడవచ్చు, బట్ ఇక్కడ మారితే అన్ని చోట్ల మారుతుంది కదా. సో బికాస్ హీ హ్యాస్ ద రైట్ యాజ్ అన్ ఓనర్, హీ కెన్ డూ ఇట్. ఆవిడకి లేదు కాబట్టి ఆవిడ అబ్జెక్ట్ చేయలేకపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆవిడే ఓనర్ అయితే ఆవిడ అబ్జెక్ట్ చేసేదిగా. చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఊరికే వెనకాల కామెంట్లో నేను ఓనర్ పెట్టుకుంటే ఓనర్ కావు నువ్వు. ఓనర్ అయితే యూ కెన్ హ్యావ్ ఎ లీగల్ అబ్జెక్షన్ దేర్. అంటే బాబుని అలా బర్త్డేస్కి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వటం, ఇవన్నీ వితౌట్ ఎనీ కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండానే తన ఇష్టంతోనే బాబుని హ్యాండ్ ఓవర్ చేసింది. అదైతే జరుగుతుంది. మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళే ఇతను వెళ్తున్నాడు, బిడ్డని చూపిస్తున్నారు, సరదా కాసేపు ఆడుకుంటున్నాడు, అలా దే ఆర్ ఓకే విత్ ఇట్. అంటే ఒకవేళ అది కూడా జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాడు, కస్టడీ వేసుకుంటాడు, చూపించడమో లేకపోతే ఆ బాబుని వెలికివ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ కోర్టుకు వెళ్లకుండానే పని జరగడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు మూర్తి గారి విషయంలో ఇంత ఇష్యూ అయిన తర్వాత ఇవ్వలేదు అని ఉందని ఒకరోజు చూపించడానికి నిరాకరించింది అనుకుందాం, ఏమవుతుంది? ఈయన మీడియాకి వెళ్తాడు, లేకపోతే కోర్టుకు వెళ్ళడానికన్నా ముందే మీడియాకి వెళ్ళచ్చు. నా బాబు నాకు చూపించలేదు అంటే ఎవడెవడో ఎత్తుకుంటాడు వచ్చి. మూర్తి గారు ఎత్తుకుంటే ప్రాబ్లం లేదు, కన్న తండ్రి ఎత్తుకుంటే నీకు ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతారు కదా. అప్పుడు మొహం ఎక్కువ పట్టుకుంటారు. నిందలు ఎందుకు పడ్డాం, ఏదో ఇస్తే పోలా. అదొకటే కాకపోతే మంచి ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. తండ్రిని బిడ్డకి దూరం చేయకూడదని ఒక సదుద్దేశంతో ఇస్తుండొచ్చు కదా. కానీ అంతవరకు ఓకే. అది మించి సెటిల్ చేసుకుంటేనే, మేము అడిగిన డబ్బులు ఇస్తేనే బిడ్డని మీకు చూపిస్తాం, ఇట్లాంటి మాటలు అన్నారు అనుకోండి. సో మేము లేదు కోర్టులోనే చూసుకుంటాం అని చెప్పి ఈయన అన్నాడు అనుకోండి. అప్పుడు సరే కోర్టులో తేల్చుకున్న తర్వాత రాబాబు బిడ్డను చూసుకోవడానికి అన్నారు అనుకోండి. అప్పుడు ఈ ప్రాసెస్ అవుతుంది. మరి ఏ కోర్టు పర్మిషన్ తీసుకుని మూర్తి వచ్చి ఎత్తుకున్నాడు? ఏ కోర్టు పర్మిషన్ తీసుకుని వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఎత్తుకుంటున్నారు? అంటే
కన్న బిడ్డను ఎత్తుకోవడానికి ఆయన తండ్రికి పర్మిషన్ కావాలి, కానీ వేరే వాళ్ళకి ఎవరైనా సరే బిడ్డను ఎత్తుకోవచ్చా అనే కోణం వస్తుంది. సో అంత మరి ఆల్రెడీ విపరీతమైన ట్రోల్కి గురయ్యారు కొన్ని వీడియోల వల్ల. సో నెగిటివిటీ ఎందుకు ఇంకా అని పెరగడం అనేది చెప్పేసేసి ఇస్తున్నారు అని అనుకోవాలా? లెట్స్ హోప్ మంచి కాస్తూనే ఇస్తున్నారని అనుకుందాం. ఓకే. కన్న తండ్రిని బిడ్డకి దూరం చేయకూడదని ఒక సదుద్దేశంతో ఇస్తున్నారని అనుకుందాం. బట్ either కేస్ దిస్ కుడ్ హ్యాపెన్.